Heart is empty. Thank you. Motto by Nandita. Today our motto is God's alone. Please repeat it after me. God's alone. Thank you, friends. January 31st, it is the perfect time to celebrate the life and legacy of the Apostle of the Rosary. Today, we gather not just to mark the date on the calendar, but to celebrate the life that continues to light our path. Saint Louis de Montfort is a man who understood that knowledge without heart is empty. Good morning to respected brothers, teachers and my dear friend. Today is a special day for the Montfortian family as we celebrate the 353rd birth anniversary of our patron, Saint Louis Mary Grignion de Montfort, born on January 31st, 1673 in France. Now our friends are going to perform a small skit on our theme. ఫ్రాన్స్ లో ఒక పునీతుడు జన్మించారు. అతని పేరే లూయిస్ మేరీ గ్రిగ్నియన్ డి మాంట్ఫోర్ట్. లూయిస్ యొక్క తల్లిదండ్రులు జాన్ బాప్టిస్ట్ గ్రిగ్నియోన్, జీన్ రాబర్ట్. మాంట్ఫోర్ట్ చిన్నతనం నుండే గొప్ప తెలివితేటలు, లోతైన దైవభక్తి కలిగి ఉండేవారు. అతను సెయింట్ జార్జ్ చర్చిలో బాప్తిస్మం పొందారు. చిన్నతనం నుండే దైవ ప్రార్థనలు చేయడం నేర్చుకున్నారు. తన తమ్ముళ్ళు చెల్లెళ్లకు ప్రార్థన గురించి బోధించేవారు. మాంట్ఫోర్ట్ తండ్రి గారైన జాన్ మాంట్ఫోర్ట్ కి ఫ్రెంచ్ మరియు అంకగణితాన్ని నేర్పించారు. పేదలను ప్రేమించి వారికి తన వంతు చేతనైనంత సహాయం చేసేవారు. మాంట్ఫోర్ట్ ని లూయిస్ అని పిలిచే తన చెల్లి గుయోనికి జపమాల పఠించడం నేర్పించారు. సెయింట్ థోమస్ మరియు బెకెట్ కళాశాలలో అతను చదువుకున్నారు. మేరీ మాతకు తన జీవితాన్ని అంకితం చేయాలని అనుకున్నాడు. మాంట్ఫోర్ట్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సెయింట్ జేవియర్ ప్యారిస్ చర్చికి వెళ్ళి అక్కడ ఉంచిన పాత మేరీ స్వరూపమును సందర్శించి అక్కడే ఒక గంటను గడిపేవారు. మాంట్ఫోర్ట్ జీవితంలో జరిగిన ఒక సంఘటన. అరే చార్లెస్ వస్తున్నాడు చూడు, ఆ చింపిన జుట్టు, ఆ చిరిగిపోయిన బట్టలు. మిత్రులారా, మీరు ఎందుకు చార్లెస్ ని ఎగతాళి చేస్తున్నారు? అతను కూడా మన స్నేహితుడే కదా. మనం అవసరమైతే అతనికి సహాయం చేయాలి కానీ ఏదైనా చేయకూడదు. మమ్మల్ని క్షమించు మాంట్ఫోర్ట్, ఇంకా ఎప్పుడు అలా చేయము. నాతో పాటు మీరు కూడా అతనికి సహాయం చేయండి. ఓకే మాంట్ఫోర్ట్. నేను వెళ్ళి చార్లెస్ కి కొత్త బట్టలు తీసుకువస్తాను. ఇదిగో చార్లెస్, నీకోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను. నీకు చాలా ధన్యవాదములు మాంట్ఫోర్ట్. అలా పేదలకు సహాయం చేశారు మాంట్ఫోర్ట్. వెన్నెస్లో చదువుతున్నప్పుడు చాలా సమయం ప్రార్థనలో గడిపేవారు. మేరీ మాత స్వరూపం ముందు ప్రార్థిస్తున్నప్పుడు అతనిని దేవుడు యాజకత్వానికి పిలిచాడు అని గ్రహించారు. తాను చదువుకునే రోజుల్లోనే చిత్రలేఖనం, విగ్రహాలు చెక్కడం నేర్చుకున్నారు.
ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అతని స్నేహితులు కొందరు అతనిని విడిచి వెళ్ళారు. అతనితో పాటు ఉన్న స్నేహితులు జీన్ బ్యాప్టిస్ట్ లేన్ క్లాడ్ పేరుని మాత్రమే